మటిలో మాణిక్యాలు కోనసీమ జిల్లాలో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన అక్కచెల్లెలు ఎస్ఐ పోస్టులకు అర్హత కావడంతో జిల్లా వ్యాప్తంగా సంబరాలు ప్రారంభమై ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రిక్రూట్మెంట్ చేసిన ఎస్ఐ ఉద్యోగాల సెక్షన్లో మోకా సత్యబాబు రమాదేవులకి చెందిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా కోచింగ్ తీసుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరికిపురం గ్రామానికి చెందిన అక్కచెల్లెలు కడలి కరుణ రేవతి ఇద్దరు కూడా అక్కచెల్లెలు ఎస్ఐలుగా విజయం సాధించారు. నిజానికి మట్టిలో మాణిక్యాలని చెప్పుకోవచ్చు. ఈ ఇరువురి అక్కచెల్లెళ్ళ తండ్రి చికెన్ వ్యాపారం మలికిపురంలో చేస్తారు. పేద కుటుంబం ఇద్దరిని కూడా కష్టపడి తన రెక్కల కష్టంపై చదివించారు. ఈ నేపథ్యంలో కష్టపడి చదివిన ఇద్దరు కూడా కరుణ రేవతి కూడా ఎస్ఐ పోస్టులకు ఎంపిక కావడం పట్ల పలువురు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గౌరవ అతిథులు సైతం ఆ ప్రాంతానికి చేరుకుని ప్రత్యేకంగా సత్కరించారు. సమాజంలో చదువు ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ వారికి చదివే స్తోమత వెళ్లే మార్గం తెలియక ఎంతో మంది వెనకపడుతున్నారని, ఈ విధంగా పైకి రావడం ఎంతో ఆనందంగా ఉన్నట్లు కూడా గౌరవ అతిథులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక సంబరాల్లా జరిగేని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే కుటుంబంలో అది ఒక వ్యాపారి, చిరు వ్యాపారి తన కష్టపడి రెక్కల కష్టంపై ఇద్దరు చిన్నారులు కూడా చదివించడం, ఇద్దరు ఒకేసారి ఎస్ఐలకు ఎంపిక కావడం పట్ల కోనసీమ జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గౌరవ అతిథులు విద్యార్థులు మాట్లాడుతున్నారు. ఒకసారి మీడియా ముఖంగా చూద్దాం. ఎందుకంటే చాలా మంది తెలియనటువంటి వాళ్ళు ఉంటారు సొసైటీలో, కానీ సరైనటువంటి అవకాశాలు లేక పాడైపోతూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ గుర్తించి కుల మతాలకు అతీతంగా వాళ్ళని ప్రోత్సహిస్తే డెఫినెట్గా గొప్ప వాళ్ళు అవుతారు. తద్వారా ఈ కోనసీమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది నా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకనే వీళ్ళకి నేను అన్ని రకాలుగా సహాయం చేయడం జరిగింది. యాక్చువల్గా మేము ఒక అమ్మాయినే, అంటే మా దగ్గర కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఫ్యామిలీలో ఒకరిని చేయాలి, లేకపోతే అన్ని మొత్తం సొసైటీలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీలకి. ఇక్కడ నేను బీఎస్సీ చేశాను. యాక్చువల్లీ ఫస్ట్ దీనికన్నా గ్రూప్ 4 అవి రాశాను. మెయిన్స్లో పోవడం జరిగింది. మేము ఈ ఎస్ఐ నోటిఫికేషన్ పడినప్పుడు ఇంటి దగ్గర చదువుకుందాం అనుకున్నాను. మా నాన్నగారు ఇద్దరిని కోచింగ్ పంపితే కొంచెం బర్డెన్ అవుతుంది అనుకున్నారు. అదే ఇంటి దగ్గర చదువుదామని ఫిక్స్ అయ్యాము. ఇలా కమలాపురంలో మోకా సత్యబాబు సార్ గారి ఆధ్వర్యంలో మాక్ టెస్ట్ జరుగుతుందని తెలిసింది. అక్కడికి వెళ్ళి టెస్ట్ రాయడం, తను టాప్ 10లో సెలెక్ట్ అవ్వడం, నాకు ఫ్రీ మెటీరియల్ రావడం కొంచెం ఇన్స్పిరేషన్గా అనిపించి సార్ ద్వారా అలా సిఎం ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడం జరిగింది. నిజంగా ఈ మాక్ టెస్ట్ మాకు చాలా ఉపయోగపడిందని అనిపించింది. సార్ మరియు సార్ టీం మాకు చాలా హెల్ప్ చేశారు. మేము వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ ఎస్ఐ జాబ్ రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్ హ్యాపీ, అందరూ హ్యాపీ. నేను మా ఫ్యామిలీ మెంబర్స్కి మా సిస్టర్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మోకా సత్యబాబు సార్ గారు కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్. నేను మేడం ఆల్సో. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్.